ఆగస్టు 14 అంటే నెలన్నర రోజుల క్రితం వరకు లోకేష్ కనకరాజ్ కోలీవుడ్స్ బిగ్గెస్ట్ డైరెక్టర్. తన పేరు మీదే ఒక యూనివర్స్ క్రియేట్ చేసిన గ్రేట్ మేకర్. రజనీకాంత్ మాటల్లో చెప్పాలంటే తమిళ రాజమౌళి. అస్సలు పరాజయం అన్నదే లేదు, అతనికి పోటీ లేదు అన్నట్లు చెప్పారు. కట్ చేస్తే ఇప్పుడు ఒక్కసారిగా కిందకు దించారు. కూలీ దెబ్బకు లోకేష్ కెరీర్ క్లోజ్ పరిస్థితులు తీసుకొచ్చాయి. వరుస పెట్టి 3 సినిమాలు ఆగిపోయాయి పాపం. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన కూలీ అంచనాలను అందుకోలేకపోయింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే పర్ఫామ్ చేసింది. సరాసరి 500 కోట్లు రాబట్టింది. సన్ పిక్చర్స్ అయితే ఏకంగా కలెక్షన్స్ 600 కోట్లు దాటాయని చెప్పింది. కూలీ ఈ రేంజ్ లో హంగామా చేసిన కూలీ తీసిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ పరిస్థితి దారుణంగా ఉంది. కూలీ రిలీజ్ కి ముందు తాను డైరెక్ట్ చేస్తాడని ప్రచారం సాగిన ప్రాజెక్టులన్నీ ఆగిపోతున్నాయి. ముందు అమీర్ ఖాన్ తో ప్లాన్ చేసిన సూపర్ హీరో ప్రాజెక్ట్ అటకెక్కింది. ఆమీర్ తర్వాత రజనీకాంత్, కమల్ నటించే మల్టీ స్టారర్ నుంచి లోకేష్ ను తొలగించారు. ఇప్పుడు ఖైదీ సీక్వెల్ కు కూడా బ్రేక్ పడిందని టాక్ వినిపిస్తోంది. ఖైదీ నుంచే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కు ఫస్ట్ స్టెప్ పడింది. ఆ తరువాత విక్రమ్, లియో లాంటి చిత్రాలు వచ్చాయి. ఖైదీ 2 అనేది ఈ యూనివర్స్ కు చాలా కీలకం. కానీ స్క్రిప్ట్ నచ్చకపోవడంతో కార్తీ ఖైదీ 2 ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసాడట. ఖైదీ 2 మొత్తానికి ఆగిపోయిందని కాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.